హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం అన్న, ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అని. ఎందుకంటే పాత వీడియోలు చేసి ఇప్పుడు కూడా ఇయ్యాల కూడా 2-3 వచ్చినాయి. అన్ని పాత 3 నెలలే 4 నెలలే 5 నెలలే చూసి కాల్ చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ కొడితే ఆల్ మీద నోటిఫికేషన్ పెట్టుకుంటే వెంటనే ఇవన్నీ పెట్టిన ఇమ్మీడియట్లీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇమ్మీడియట్లీ వస్తాయి ఏ వీడియో పెట్టినా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు శాంట్రో GLS 2009 6 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 10వ నెల రిజిస్ట్రేషన్. అంటే ఈ ఇయర్ 10వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సెకండ్ ఓనర్, 91,000 కిలోమీటర్లు తిరిగింది. ఓన్లీ పెట్రోల్ కార్ అండి. మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది నాగర్ కర్నూలు నుంచి మనకు నిన్న సాయంత్రం తెచ్చి కస్టమర్ పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళు ఉంటే ఇంకా ఈజీ, వెంటనే SEC కొట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అక్కడనే ఉంటాడు ఓనర్, అక్కడెక్కడ కూడా చేసుకోవచ్చు. రాగానే నేను మాట్లాడిస్తాను. అయితే ఈ వెహికల్ యొక్క మిగతా వివరాలనే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎందుకంటే నాగర్ కర్నూలు నుంచి నాన్ స్టాప్ వచ్చింది మనకు వెహికల్. చాలా దూరం నుంచి ఇంజన్ మొత్తం చాలా బాగుంది. ఏసీ అయితే చిల్లు. ఈ రెండింటి మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతాం, ఎందుకంటే ఇది క్లియర్గా కనిపిస్తుంది మనకు. మిగతా వివరాలని మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, అవి చెప్తాను. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి. ఫ్రంట్ సైడ్ లుకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. టైర్లు కూడా మంచిగానే ఉన్నాయి. టైర్లు చూడండి. ఈ టైరు ఒక 80% ఉంది. ఈ టైర్ కూడా 80% ఉంది. ఫ్రంట్ అద్దం ఒకటి మారింది. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మన చిన్న టచ్లు అయితే ఉన్నాయి. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఫెండర్ పైన సొట్ట, ఇలా చిన్న గీతలు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి. ముందర టైర్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇంటీరియర్ లాక్ అయిందా? ఇటు బయట నుంచి ఒకటికి ఇది వస్తలేదు. ఇంటీరియర్ కూడా నీట్గానే ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది. ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. పెట్రోల్ వెహికల్ ఓన్లీ. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ మనం చూసే చూడండి. ఈ అద్దం ఒరిజినలే, ఈ అద్దం ఒరిజినలే, ఈ అద్దం ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే. అన్ని షోరూమ్స్లో వచ్చినాయి ఉన్నాయి. ఇటైతే ఇది ఒరిజినలే, ఇది ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే. చూసాము ఆల్రెడీ. కావాలంటే మీకు మళ్ళీ చూపిస్తా. నేను రాగానే చూసాను ఆల్రెడీ. ఫస్ట్ ప్రతి ఒక్కటి నేను చూస్తాను. ఇది కూడా ఒరిజినలే, షోరూమ్దే, అన్ని షోరూమ్దే. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. డిక్కీ సాక్స్ మాత్రం వేసుకోవాలి. ఒక సాక్స్ పోయింది, తక్కువనే ఉంటుంది. డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. అద్దం ఒరిజినల్ ఉంది. టూల్ కిట్ మొత్తం ఉన్నది. వీల్ పైన అవన్నీ మొత్తం సెట్ ఉంది. నీట్గానే ఉంది. అది చిన్న వాటర్ అవి వాషింగ్ పోయి ఇచ్చింది. ఈ టైర్ కూడా బాగానే ఉంది. ఇది కూడా 80% ఉంది బ్యాక్ సైడ్ డిక్కీలో ఉన్న టైరు. ఇది ఈ టైర్ కూడా బాగానే ఉంది చూడండి. ఇది ఒక 50% ఉంది. ఇది వచ్చేసి ఇది ఒక 20%. అంటే దాని డిక్కీది ఇక్కడ వేసేస్తే సెట్ అయిపోతుంది. ఇది స్టెప్నీకి పెట్టుకోవచ్చు. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్ ఒకటి చూడండి. ఇక్కడ చిన్న గీరికపోయింది. ఇక్కడ చెప్పింది కస్టమరు, గేట్ గీరికపోయిందని చెప్పడం జరిగింది ఇంట్లో పెడుతుంటే. మిగతా అంతా ఒరిజినల్ ఉంది. కానీ ఏ డోరు మారలే, ఏ గ్లాసు మారలే, అన్నీ మాత్రం ఒరిజినలే ఉన్నాయి. డోర్లు కానీ గ్లాసులు కానీ అన్నీ ఒరిజినలే ఉన్నాయి. నాన్ యాక్సిడెంటెడ్ వెహికల్ అండి. 2 పవర్ విండోస్ మాత్రమే వస్తాయి. 2 వస్తాయి పవర్ విండోస్. రీడింగ్ కూడా చూడండి 91,000. వెంటనే హాఫ్ సెల్ఫ్కే స్టార్ట్ అయిపోతుంది ఇమ్మీడియట్లీ. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. కొంచెం కూల్ టైం పడుతుంది. ఓకే, ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి. ఎక్కడ చిన్న ఆయిల్ చెమ్మ కూడా లేదు. చూడండి ఎంత నీట్గా ఉందో.
చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం. ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఎలాంటి స్మోక్ ఆయిల్ అయితే రావట్లేదు. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బ్యాటరీ కూడా బాగుంది. ఆపరాన్ కూడా చూడండి ఎక్కడ డిస్టర్బ్ కాలే, A to Z అంతా ఒరిజినలే ఉన్నాయి. బ్యానెట్ కూడా ఒరిజినలే ఉంది. ఫ్రంట్ అద్దం ఇంతకుముందు మారిందని చెప్పిన, మారలేదు. ఫ్రంట్ అద్దం ఇగోండి షోరూమ్ చెల్ వచ్చింది. ఏజీ అంటే 2009, 2009 షోరూమ్ చెల్ వచ్చిందే ఉంది అన్న. వెహికల్ మొత్తం రివ్యూ చూసారా, క్లారిటీ వస్తుందా? వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కదా అన్న. వెహికల్ అయితే A to Z అన్ని ఒరిజినల్ ఉన్నాయి. చిన్న చిన్న సొట్టలు అయితే అవి ఉన్నాయన్న, అవి చేసుకోవచ్చు. ఇంజన్ మెయిన్ మనకి, ఇంజన్ మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఏసీ కూడా చిల్డ్. ముందర 2 టైర్లు 80% ఉన్నాయి. రైట్ సైడ్ 50 ఉంది, ఆ డిక్కీలో ఉంది కూడా ఒక 80% ఉంది. అది వేసుకుంటే సరిపోతుంది. వెహికల్ వచ్చేసి ధర వచ్చేసి 1,45,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు రండి, కస్టమర్తో మాట్లాడిస్తాను, మీరు మాట్లాడుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే డైరెక్ట్ తీసుకొని రావచ్చు. కారు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్ముకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, చిన్న లైక్ చేయండి, చిన్న సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.